హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT1 ఎగ్జామ్లో అర్థమెటిక్ సెక్షన్లో 30కి 30 తెచ్చుకోవచ్చు అని. అసలు నిజంగా మనం అర్థమెటిక్లో 30కి 30 తెచ్చుకోవచ్చా, పాసిబిలిటీ ఉందా అంటే మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్లో పాసిబిలిటీ ఉంది. సో ఎట్లా ఉంది? సో మీకు వచ్చే డౌట్స్ ఏంటి అంటే, అర్థమెటిక్ అనేది మ్యాథమెటిక్స్ రిలేటెడ్ టాపిక్, క్యాలిక్యులేషన్స్ చేయాలి, ఫార్ములాస్ ఉంటాయి. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చాలా కష్టంగా అనిపించే సబ్జెక్టు. మరి దీంట్లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చు అని. సో నన్ను అడిగితే అర్థమెటిక్ పార్ట్ అనేది క్లారిటీ ఉన్న సబ్జెక్ట్ అండి. మిగతా వాటితో కంపేర్ చేస్తే క్లారిటీ ఉన్న సబ్జెక్టు. ఎందుకు క్లారిటీ ఉన్న సబ్జెక్ట్ అంటే, దీంట్లో క్వశ్చన్స్ అన్నిటికీ ఒక ఫిక్స్డ్ ఫార్ములా ఉంటుంది. మీకు క్యాలిక్యులేషన్ చేస్తే సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ కింద ఆప్షన్స్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. మీకు చేసిన క్యాలిక్యులేషన్కి సొల్యూషన్ కరెక్ట్ అయితే ఆ ఆప్షన్ కింద కనపడుతుంది. బట్ మిగతా సబ్జెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయినా రైట్ ఆన్సర్ అవ్వచ్చు అనే కండిషన్లో మీరు ఉంటారు. అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా మీరు 10 క్వశ్చన్లు చేస్తే 10 క్వశ్చన్లు రైటే అనే క్లారిటీ మీకు ఉంటుంది. 20 క్వశ్చన్స్ చేస్తే 20 క్వశ్చన్స్ రైటే అనే క్లారిటీ మీకు ఉంటుంది అనమాట. ఓకే, అసలు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తెచ్చుకోవడానికి దీంట్లో అంత ఈజీగా ఉండే మ్యాటర్ ఏముంది అంటే, మీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఎగ్జామ్ లెవెల్ అనేది మోడరేట్గా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 15 to 17 క్వశ్చన్ పేపర్స్ వెరిఫై చేసిన తర్వాత మీకు క్లారిటీగా చెప్తున్నాను అనమాట. సో అర్థమెటిక్లో 29 to 30 మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. 30 మార్క్స్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. సో అది ఎలా ఉంది, ప్రాసెస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు తెలియాల్సిన కొన్ని కీ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. మాకు 30కి 25 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉందా, 30కి 30 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉందా, లేదంటే మిడిల్లో 27 or 28 తెచ్చుకునే అవకాశం ఉందా అని ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. ఓకేనా? సో ఫస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, ప్రిపరేషన్ ఎలా ఉండబోతుంది, ప్రిపరేషన్ మాస్టర్ ప్లాన్ ఏంటి, ఇదంతా డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మీకు తెలియాల్సిన కొన్ని కీ పాయింట్స్ ఏంటి, ఈ ప్రిపరేషన్లో మీకు తెలియాల్సిన కొన్ని కీ పాయింట్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఓకేనా? సో పాయింట్స్ టు రిమెంబర్ అంటే మీకు మెయిన్గా ఈ పాయింట్స్ మీద క్లారిటీ ఉండాలి. ఏ ప్రిపరేషన్ అయినా సరే, అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా సరే, వీటి మీద మీకు క్లారిటీ ఉండాలన్నమాట. సో ఫస్ట్ది ఏంటి అంటే లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్. అసలు మనం రాసే ఎగ్జామ్ లెవెల్ ఏ రేంజ్లో ఉంటుంది అని. అసలు దీని మీద చాలామంది ఫోకస్ పెట్టరండి. ఏదైనా ఒక టాపిక్ ప్రిపేర్ అవుతుంటే మనం ప్రిపేర్ అయ్యే టాపిక్ మొత్తం నేర్చుకోవాలి, 100% నేర్చుకోవాలి. వాళ్ళు ఏ మోడల్ అయినా అడగొచ్చు, ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు, ఏ సందులోంచి అయినా అడగొచ్చు, ఏ గొంతులోంచి అయినా అడగొచ్చు అనుకుంటారు. ఓకేనా? సో దాన్ని బట్టి ఏం చేస్తారు, వాళ్ళు మొత్తం 100% 10th క్లాస్ లెవెల్ ఎగ్జామ్కి, ఇంటర్ లెవెల్ ఎగ్జామ్కి కూడా డిగ్రీ లెవెల్లో ప్రిపేర్ అవుతారు. సో దీన్ని బట్టి వాళ్ళకి ఏమొస్తుంది, సబ్జెక్ట్ అయితే బాగా వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ మిగతా సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ అయ్యే టైం అంతా ఇక్కడ వేస్ట్ అవుతుంది. అంటే దాంతోపాటు ఎక్కువ చదివేయడం వల్ల కొన్ని అవసరమైన మినిమం టాపిక్స్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఒకటి, లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు తెలియాలి. అంటే ఏ రేంజ్లో మన క్వశ్చన్లు అడుగుతున్నారు. సరే ఎలా తెలుస్తుందో మనకి అంటే, వేరే ఇంకో ఎగ్జామ్తో కంపేర్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది, సింపుల్గా మీరు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్తో కంపేర్ చేయొచ్చు. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ జస్ట్ 1 or 2 days బ్యాక్ కంప్లీట్ అయిపోయిన ఎగ్జామ్స్ అన్ని. సో దీంతో కంపేర్ చేసుకుంటే ఈక్వల్గా ఉంటుంది ఎగ్జామ్ లెవెల్. మీకు ఒక 1 or 2 పాయింట్స్ అడిగితే కొన్ని టాపిక్స్లో ఎన్టీపీసీకి 1 or 2 పాయింట్స్ కొంచెం లెవెల్ పెంచుతారు తప్ప మిగతాదంతా 98% మీకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రేంజ్లో మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు మీరేం చేయొచ్చు, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించిన రేంజ్లో క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు, అండ్ ఎన్టీపీసీ కూడా అదే రేంజ్లో మీరు మెయింటైన్ చేయొచ్చు. ఒకటి, ఈ క్లారిటీ మీకు కావాలి. నెక్స్ట్, రిపీటింగ్ టాపిక్స్ ఏంటి, అసలు ఎలాంటి టాపిక్స్ మీకు రిపీట్ అవుతున్నాయి. ఎగ్జామ్స్లో కనీసం మీరు ఒక 4 to 5 పేపర్స్ లేదా కనీసం 3 పేపర్స్ అయినా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి రివైజ్ చేయాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడండి, కనీసం అనాలిసిస్ అయినా చేయండి. అలా చేయడం వల్ల మీకు ఏం తెలుస్తుందంటే, 3 టాపిక్స్లో రిపీటెడ్గా అడిగిన టాపిక్స్ కొన్ని ఉంటాయి. వాటి నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారో మీకు క్లారిటీ ఉంటుంది. సో అక్కడ వెయిటేజ్ గురించి కానీ, ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు అడుగుతున్నారు,
ఫిక్స్డ్గా ప్రీవియస్ పేపర్స్లో ఎలా బేస్ చేసుకుని అడుగుతున్నారు, ఇవన్నీ వీడియోస్ మనం ఎగ్జామ్ టైంలో చేస్తాం. బట్ మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇలా కొన్ని టాపిక్స్ మీద క్లారిటీ తెచ్చుకోవాలి. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి, రిపీటింగ్ టాపిక్స్ ఏమున్నాయి, అవి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. నెక్స్ట్ వేర్ టు స్టాప్. అసలు మనం స్టార్ట్ చేయడం అయితే అందరూ స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్ కంప్లీట్గా మొత్తం అందరూ స్టార్ట్ చేస్తారు, అందరూ చదువుతూ ఉంటారు, కానీ ఎక్కడ ఆపాలో తెలియదండి. ఓపెన్గా చెప్తున్నాను, మీ అందరూ ప్రిపేర్ అయ్యేది ఎగ్జామ్ క్రాక్ చేసి జాబ్ చేయడానికి, అంతేగాని ఈ జిఎస్లో ఉన్న సబ్జెక్ట్స్లో, రీజనింగ్లో, అర్థమెటిక్లో, లేదా ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్లో పిహెచ్డి చేయడానికి అయితే కాదు. ఓకేనా, అంత సబ్జెక్ట్ మొత్తం మీకు అవపోస పట్టేసి మింగేయాల్సిన అవసరం అయితే లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్కి ఎంతవరకు కావాలి, ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారు, దాన్ని బట్టి ప్రిపేర్ అయితే చాలు. ఓకేనా, సో నేను మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టీచ్ చేయాలి కాబట్టి అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మీరు ఏ డౌట్ అయినా చెప్పాలి కాబట్టి నేను 100% దాని మీద ఫోకస్ పెడతాను. సో నాకు తెలియాలి హై రేంజ్ క్వశ్చన్స్, లో రేంజ్ క్వశ్చన్స్, మీడియం రేంజ్ క్వశ్చన్స్ అన్నీ నాకు తెలియాలి, కానీ మీకు అవసరం లేదు. ఎన్టీపీసీ రాసే స్టూడెంట్స్కి ఎన్టీపీసీ రేంజ్ వరకు తెలుసుకుంటే ఆ రేంజ్ మీద మహా అయితే ఒక్క స్టెప్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలు, సరిపోతుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ మస్ట్ రివైజ్. క్లియర్గా మాట్లాడుకుంటే మీరు ఎంత చదివారనేది అసలు అవసరమే లేదు, చదివింది మొత్తం రివైజ్ చేశారా లేదా అనేది మాత్రమే క్రూషియల్ రోల్ ఉంటుందన్నమాట. ఓకేనా, అదే మెయిన్. ఇంకా రివైజ్ చేయాలి, టెస్ట్ సిరీస్లు రాయాలి, మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల, మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది అంటే మీకు తెలియకుండానే ప్రిపరేషన్లో కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్లు మీరు మిస్ అవుతూ ఉంటారు. అది మిస్ అయినట్టు మీకు కూడా తెలియదు. అలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్లు, అలాంటి స్మాల్ కాన్సెప్ట్స్ అనేవి ఈ టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ ద్వారా మీకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అవి మీకు ప్రిపేర్ అవ్వకపోతే ఒక్కసారి మీ సబ్జెక్టులోకి వెళ్ళి రిఫర్ చేసుకుంటారు, మీరు చదివిన దాంట్లో ఉందా లేదా. లేకపోతే ఆ పాయింట్ గూగుల్ సెర్చ్ చేసైనా, యూట్యూబ్లో వీడియోస్ ద్వారా అయినా సరే మీరు నేర్చుకుంటారు, లేదా తెలిసిన ఫ్యాకల్టీని అడిగినా సరే మీరు నేర్చుకుంటారు. ఎందుకంటే అది ఆల్రెడీ ప్రీవియస్ అడిగిన టాపిక్ కాబట్టి అది మనకి ఇంపార్టెంటే. ఓకేనా, సో ఇప్పుడు అసలు ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, మనకు అర్థమెటిక్లో టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఏ టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అన్ని టాపిక్స్ ఒకేలా ప్రిపేర్ అయితే సరిపోతుందా, లేదంటే టాపిక్స్ని బట్టి మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ చేంజ్ చేయాలా అని. నార్మల్గా ఎక్కడ చూసుకున్నా కానీ అన్ని టాపిక్స్లో మీడియం రేంజ్ చదివేసేయండి అంటారు. అన్ని టాపిక్స్ మీడియం రేంజ్ చదివేసేయండి, అబవ్ యావరేజ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, ఒక స్టెప్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి, అలా ప్రిపేర్ అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది అంటారు. ఓకేనా, బట్ నేనేం చేశానంటే అసలు క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, ఏ టాపిక్స్ మీద అడుగుతున్నారు, ఆ టాపిక్స్లో ఎలాంటి మోడల్స్ కవర్ అవుతున్నాయి, అన్ని టాపిక్స్లో యావరేజ్గానే అడుగుతున్నారా, ఓకే ఈజీగానే అడుగుతున్నారు, క్లియర్. బట్ ఈ క్వశ్చన్స్ అన్ని మీడియం లెవెల్లోనే కవర్ అయ్యే టాపిక్స్లోనే వస్తున్నాయా, కొంచెం 50 యావరేజ్లో వస్తున్నాయా లేదా అని చెప్పి మొత్తం ఒక 15 to 17 పేపర్స్ క్లియర్గా చూడడం జరిగింది. ఓకేనా, అర్థమెటిక్ చూడడం జరిగింది, అలాగే రీజనింగ్ కూడా చూడడం జరిగింది. ఇది మనకి ఓన్లీ ఎక్స్క్లూజివ్ అర్థమెటిక్ సంబంధించి వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఒక 3 కేటగిరీస్కి డివైడ్ చేశాను. ఆ 3 కేటగిరీస్ మీకు ఇప్పుడు చూపిస్తా క్లియర్గా. ఓకేనా, సో ఫస్ట్ది కంపల్సరీ టాపిక్స్. కంపల్సరీ టాపిక్స్ అంటే 100% మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్. 100% కాన్సెప్ట్ వైజ్ కానీ నెంబర్ ఆఫ్ మోడల్స్ వైజ్ కానీ లేదంటే ట్రిక్స్ కానీ ఏదైనా సరే ఎలా చూసుకున్నా కూడా కాన్సెప్ట్ మీకు అంతా రావాలి, నెంబర్ ఆఫ్ మోడల్స్ అన్నీ తెలిసి ఉండాలి, వాటిలో ఉన్న ట్రిక్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్ తీసుకుందాం. ఈ నెంబర్ సిస్టమ్ అనేది ఒక్క టాపిక్ అయితే కాదండి. ఓకేనా, చిన్న చిన్న టాపిక్స్ అన్నీ తీసుకొచ్చి ఈ నెంబర్ సిస్టంలో పెట్టేశారు. నెంబర్ ఉంటే చాలు నెంబర్ సిస్టమ్ చేసేసారు టాపిక్ అంతా. ఫ్యాక్టర్స్, డివిజిబిలిటీ రూల్ సంబంధించిన ప్రాబ్లమ్స్, స్క్వేర్ రూట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇంకా మాట్లాడుకుంటే యూనిట్స్, డిజిట్, రిమైండర్స్, ఇలాగా చిన్న చిన్న కాన్సెప్ట్లు చాలా ఉన్నాయి. అప్రాక్సిమేషన్స్, సింప్లిఫికేషన్స్, ఓకేనా, ఫ్రాక్షన్ రిలేటెడ్, డెసిమల్ రిలేటెడ్, చూడండి ఎన్ని వస్తున్నాయో. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఒక 10 టాపిక్స్ దాకా వస్తాయి మనకి, సబ్ టాపిక్స్. ఇవన్నీ కలుపుకొని ఒక్క నెంబర్ సిస్టమ్ కింద వదిలేశారు.
ఇప్పుడు ఈ టాపిక్ మనకి రిపీట్ అవుతుంది కాబట్టి వీటిల్లో మనకి ఏదైనా అడగవచ్చు. ప్రతిసారి ఫ్యాక్టర్స్ మీదే అడగాలని లేదు, ప్రతిసారి మనకి సింప్లిఫికేషన్స్ మీద అడగాలని లేదు. ఓకేనా? సో అది మీరు దృష్టిలో పెట్టుకొని నెంబర్ సిస్టమ్ అనేది కంప్లీట్గా అన్ని రకాల కాన్సెప్ట్లు ప్రిపేర్ అవ్వాలి ఒకసారి. ఎందుకంటే చిన్న చిన్న టాపిక్స్, పెద్ద పెద్ద టాపిక్స్ ఏం కాదు, అన్ని చిన్న చిన్న టాపిక్స్, చిన్న చిన్న కాన్సెప్ట్స్ కాబట్టి నెంబర్ సిస్టమ్ మీద కంప్లీట్గా ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ పర్సంటేజెస్. పర్సంటేజెస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అర్థమెటిక్. బేస్. ఓకేనా? అసలు సబ్జెక్ట్కే బేస్ అన్నమాట. ఈ పర్సంటేజెస్ బేస్ చేసుకొని మిగతా టాపిక్స్లో కూడా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసే విధంగా ఉంటాయి. వెన్ డయాగ్రామ్స్లో బేస్ చేసుకొని కానీ ఇంకా ఇలా చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి, వాటిల్లో కూడా మనం ఈ పర్సంటేజెస్ కాన్సెప్ట్ని ఉపయోగిస్తాం. వేరే టాపిక్స్లో కూడా ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది అంటే ఈ టాపిక్లో ఉన్న ప్రాబ్లమ్స్తో పాటు ఈ కాన్సెప్ట్ నేర్చుకోవడం ద్వారా వేరే టాపిక్లో ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాలంటే కంప్లీట్గా పర్సంటేజెస్ మొత్తం ప్రిపేర్ అవ్వాలి. పర్సంటేజెస్ ఏంటి, పర్సంటేజెస్ టు నెంబర్స్ ఎలా కన్వర్ట్ చేయాలి, నెంబర్స్ నుంచి పర్సంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలి, పర్సంటేజ్కి విత్ రెస్పెక్ట్ టు అనే దాన్ని బట్టి ఎలా మనం పర్సంటేజ్ గ్యాప్ తీసుకుంటాం, ఇంక్రీజింగ్ అంటే దేని నుంచి తీసుకుంటాం, డిక్రీజింగ్ అంటే దేని నుంచి తీసుకుంటాం, ఇట్లాగా కంప్లీట్గా మీరు పర్సంటేజెస్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. రేషియో, ప్రపోర్షన్స్ టూ డిఫరెంట్ టాపిక్స్. ప్రపోర్షన్స్ మొత్తం రెండు ఫార్ములాస్ మీద బేస్ అయి ఉంటుంది. b² = AC అని ఒక ఫార్ములా, ఇంకోటి AD = BC అని ఇంకొక ఫార్ములా. ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది చాలా చిన్న టాపిక్. ఇది పక్కన పెడితే రేషియోస్. పర్సంటేజెస్ మనకి ఎంత ఇంపార్టెంటో రేషియోస్ కూడా అర్థమెటిక్ సబ్జెక్ట్ మొత్తానికి అంతే ఇంపార్టెంట్. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఈ రేషియోస్ని బేస్ చేసుకొని ఈజీగా చేయొచ్చు. రెగ్యులర్ కాన్సెప్ట్ లెట్ ఇమాజిన్ ఎక్స్ అని చెప్పి, లెట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్స్ అని చెప్పి అలా తీసుకునే బదులు నెంబర్ ఆఫ్ పార్ట్స్ అని చెప్పి రేషియో పార్ట్స్గా తీసుకొని ఈజీగా చేయొచ్చు. ఓకేనా? అందుకే దీంట్లో కూడా కంప్లీట్గా అన్ని మోడల్స్ ప్రిపేర్ అవ్వడం బెటర్. ఎందుకంటే కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుంది, మొత్తం సబ్జెక్ట్ అంతా క్లారిటీ వస్తుందన్నమాట ఈ రెండు టాపిక్స్ ప్రిపేర్ అవ్వడం ద్వారా. పర్సంటేజెస్, రేషియోస్ అనేవి టోటల్ అర్థమెటిక్ టాపిక్కి ఒక పిల్లర్స్ లాంటివి అని అడిగితే. ఓకేనా? నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. సార్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే డైరెక్ట్ ఒకటే టాపిక్ కదా, దాంట్లో మనకి 4 టైప్స్ అడుగుతారు. ఒకటి లైన్ గ్రాఫ్స్, తర్వాతది బార్ గ్రాఫ్స్, థర్డ్ది పై చార్ట్స్, ఫోర్త్ది టేబుల్స్. ఒక 3 to 4 క్వశ్చన్స్ అడుగుతారు. అవన్నీ ఈజీయే కదా అంటే అందుకే మెన్షన్ చేశాను. క్లియర్గా మాట్లాడుకుంటే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి క్వశ్చన్స్ మనకి 5 రకాలుగా అడుగుతారు. ఫస్ట్ది యావరేజెస్ బేస్ మీద అడుగుతారు, సెకండ్ది పర్సంటేజెస్ బేస్ మీద అడుగుతారు, థర్డ్ది రేషియో బేస్ మీద అడుగుతారు, ఫోర్త్ది ఎడిషన్, ఫిఫ్త్ది సబ్ట్రాక్షన్ అంటే డిఫరెన్స్. ఈ 5 రకాలుగా మాత్రం మనకి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. మీరు ఎలాగో పర్సంటేజెస్ మొత్తం నేర్చుకుంటారు, రేషియో ప్రపోర్షన్స్ మొత్తం నేర్చుకుంటారు, నెక్స్ట్ ఈ యావరేజెస్ కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటారు, తర్వాత చెప్తాను. ఇలా మొత్తం మీరు నేర్చుకుంటారు. బట్ ఈ డేటా చూసి ఎలా మనం సొల్యూషన్ చేయాలి అనేది మాత్రం ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఖచ్చితంగా చదవాల్సిన టాపిక్లో నేను ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ మెన్షన్ చేశాను. చెయ్యండి. టేబుల్స్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ తీసుకోండి, అంటే 5 మోడల్స్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. లైన్ గ్రాఫ్ నుంచి ఒక 5 మోడల్స్, బార్ గ్రాఫ్ నుంచి ఒక 5 మోడల్స్, పై చార్ట్ నుంచి ఒక 5 మోడల్స్, సరిపోయింది ఇంకా. ఓకేనా? ఇలాగా ఈ 4 టాపిక్స్ అనేవి 100% కాన్సెప్ట్, నెంబర్ ఆఫ్ మోడల్స్, ట్రిక్స్ అన్నీ ప్రిపేర్ అయిపోవాలి. ఓకేనా? అలా ప్రిపేర్ అవ్వాలి. సో నెక్స్ట్ లెవెల్ ఏంటో చూద్దాం. కాన్సెప్ట్స్ క్లారిటీ టాపిక్స్ అంటే కాన్సెప్ట్ అని మెన్షన్ చేశాను కాబట్టి ఈ టాపిక్స్లో మనం నెంబర్ ఆఫ్ మోడల్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కంటే కాన్సెప్ట్ మీద ఎక్కువ క్లారిటీ పెట్టాలి. ఎవరైతే పర్సంటేజెస్ మొత్తం నేర్చుకుంటారో వాళ్ళకి పర్సంటేజెస్ మీద క్లారిటీ వస్తుంది. సో వాళ్ళు ఏం చేయాలి? ఈ ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ 2 టాపిక్స్ ఉన్న కాన్సెప్ట్లు క్లారిటీగా తెలుసుకోవాలి. ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, లాస్ ఎప్పుడు వస్తుంది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం, లాస్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం, ప్రాఫిట్కి లాస్కి డిఫరెన్స్లు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది, క్యాలిక్యులేషన్ డిఫరెన్స్
అండ్ డిఫరెన్స్ మీద ఉన్న ఫార్ములాస్ ఏంటి. ఇలాగా కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉంటే కనుక 100% కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉంటే కనుక ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా చేస్తారు. అండ్ మీ ప్రాబ్లమ్స్ ఒక మోడరేట్ లెవెల్లో ప్రిపేర్ అయితే చాలు. ఒక టఫ్ ప్రాబ్లమ్స్, హై రేంజ్ ప్రాబ్లమ్స్ జోలికి వెళ్ళాల్సిన పని లేదు. కాన్సెప్ట్ మాత్రం మొత్తం నేర్చుకోండి, ప్రాబ్లమ్స్ మాత్రం ఒక మోడరేట్ లెవెల్లో ప్రిపేర్ అవ్వడం సరిపోతుంది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే కనుక ప్రీవియస్ పేపర్స్ రిఫర్ చేయండి, ఆ రేంజ్లో ప్రాబ్లమ్స్ మీకు సరిపోతాయి. ఓకే, నెక్స్ట్ యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబబిలిటీ. ఈ టాపిక్స్ కూడా అంతే. మీకు ఇవి కూడా మీరు కాన్సెప్ట్ వరకు 100% రీచ్ అవ్వండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం మోడరేట్ లెవెల్కి వెళ్ళండి. ప్రాబబిలిటీ మీకు కాన్సెప్ట్ తెలియకపోతే ఒక్క ప్రాబ్లం కూడా మీరు చేయలేరు. దీంతోపాటు మీకు పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని ఉంటుంది. ఫార్ములాస్ ఏమంటే మీకు ఎన్పిఆర్, ఎన్సిఆర్. ఎన్పిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్. ఎన్సిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. వీటికి సంబంధించి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవి చదువుకుంటే సరిపోతుంది. బట్ కాన్సెప్ట్లో క్లారిటీ ఉండాలి. ప్రాబబిలిటీ మనం ఎలా తీసుకుంటాం, కాంబినేషన్స్ ఎలా సెలెక్ట్ చేస్తాం, పర్ముటేషన్స్ అంటే ఎలా సెలెక్ట్ చేస్తామని. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ తీసుకుంటే టైమ్ అండ్ వర్క్లో ఎఫిషియన్సీ త్రూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే కాన్సెప్ట్ నేర్చుకోండి. నన్ను అడిగితే అయితే ఎఫిషియన్సీ నుంచి సాల్వ్ చేసేది. ఇలా నెంబర్ ఆఫ్ డేస్ అని ఇచ్చినప్పుడు 1/2 + 1/3 అని చెప్పి టుగెదర్ చేయకుండా, ఇలా అంటే వన్ డే వర్క్ లాగా అనమాట. ఇలా కాకుండా ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేసి ఎఫిషియన్సీ త్రూ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు చేస్తారు. ఆల్టర్నేటివ్ డేస్లో వర్క్ చేసే ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ కాన్సెప్ట్ ద్వారా క్లారిటీగా చేయొచ్చు అనమాట, ఎఫిషియన్సీ కాన్సెప్ట్ ద్వారా. ఓకేనా, అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ బి కంటే 3 times ఉంది, ఏ బి కంటే ఎక్కువ డేస్ వర్క్ చేస్తాడు, ఇలాంటివి కూడా ఈజీగా చేయొచ్చు. ఆ రేంజ్ వరకు సరిపోతాయి మీకు ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ యావరేజ్ ఉంది. ఫస్ట్ యావరేజెస్ చూద్దాం. యావరేజెస్ నార్మల్గా యావరేజ్ ఎలా కనుక్కుంటారు, కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్న ఫార్ములాస్ ఏంటి, అండ్ ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ యాడ్ చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. యావరేజ్ తీస్తే యావరేజ్ వస్తుంది. సో అలాంటి వాటికి ఉండాల్సిన ట్రిక్స్ ఏంటి. సో ఇట్లాగా యావరేజెస్ మీద టెంపరేచర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్లాస్లో వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టీచర్ యాడ్ అయితే లేదా పీటీ మార్క్స్ని తగ్గిస్తే ఇట్లా మనకి యావరేజ్ తగ్గినట్టు పెరిగినట్టు, ఇలా కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి వాటి మీద అనమాట. ఈ 6 టాపిక్స్ మీరు కాన్సెప్ట్ మీద ఫోకస్ పెట్టాల్సిన టాపిక్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా అంతే. కన్వర్జెన్స్, కిలోమీటర్ టు మీటర్, మీటర్ టు కిలోమీటర్, ఎక్కడెక్కడ మార్చాలి. ఆపోజిట్లో వస్తే ఎలాగా, సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఎట్లాగా. ఆపోజిట్లో వస్తే డిస్టెన్స్లో యాడ్ చేస్తాం, స్పీడ్ యాడ్ చేస్తాం. ఎందుకు యాడ్ చేయాలి, ఆ డౌట్ మీద క్లారిటీ తెచ్చుకోండి. సేమ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఎందుకు మైనస్ చేయాలి, స్పీడ్ ఎందుకు మైనస్ చేయాలి, అలాగే ట్రైన్ యొక్క లెంత్లు ఎందుకు మైనస్ చేయాలి, ఈ క్లారిటీ తెచ్చుకోమంటున్నా నేను. ఈ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే అసలు ఈ టాపిక్స్ మీరు మళ్ళీ మర్చిపోరు. నేను అర్థమెటిక్లో ఉన్న టాపిక్స్ అన్నిటికీ తెచ్చుకోమంటలేదు, ఇలా కొన్ని టాపిక్స్ మాత్రమే తెచ్చుకోండి అని చెప్తున్నా. ఓకే, సో నెక్స్ట్ మోడరేట్ లెవెల్. ఓకేనా, ఉన్న టాపిక్స్ ఉన్నట్టు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యే టాపిక్స్ అనమాట. మెన్సురేషన్ ఫార్ములాస్ మొత్తం నేర్చుకోండి. ఆ ఫార్ములాస్ అన్ని అప్లై చేసే విధంగా ప్రాక్టీస్ అయ్యే క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఫార్ములాని క్వశ్చన్లో అప్లై చేయాలి. ఓకేనా, అప్లై చేయడానికి ఎలా ఉంటే క్వశ్చన్ అప్లై చేయొచ్చు అని ఒక రేంజ్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు సరిపోతుంది. మీకు ఫార్ములాస్ అన్నీ కావాలా, మన టెలిగ్రామ్ ఛానల్లో ఫార్ములాస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఫైల్స్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అని కనిపిస్తుంది. అలాగే ఈ సర్ట్స్ అండ్ ఇండిసెస్ కూడా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేసాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఫైల్స్లోకి వెళ్ళి ఆ 2 ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు వీడియోలో మాట్లాడుకుంటే మెన్సురేషన్, సర్ట్స్ అండ్ ఇండిసెస్ రెండింటికి. సరే, ఫస్ట్ మెన్సురేషన్ మాట్లాడదాం. ఫార్ములాస్ నేర్చుకోండి. ఆ ఫార్ములాస్ జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి అప్లై చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే రేంజ్ వరకు ప్రాబ్లం ప్రిపేర్ అయితే చాలు. వేర్ టు స్టాప్ అంటే ఇక్కడ ఆపాలి, ఇంతకంటే అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ. ట్రిగ్నామెట్రీలో బేసిక్ ఫార్ములాస్ అండి. కన్వర్జెన్స్ ఉంటాయి మీకు. కాస్ 90 మైనస్ తీటా, సైన్ 90 మైనస్ తీటా, సైన్ మైనస్ తీటా,
కాస్ మైనస్ తీటా, tan 90 మైనస్ తీటా, కాట్ 90 మైనస్ తీటా, ఇలాంటి కన్వర్జన్స్ లేదా ఐడెంటిటీస్ ఉంటాయి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఒక 3 to 4 ఐడెంటిటీస్ ఎన్నో ఉంటాయి. దాని తర్వాత నార్మల్ వాల్యూస్ సైన్ 0, సైన్ 30, సైన్ 45, సైన్ 90, అలా కాస్కి ట్యాన్కి. ఈ 3 కేటగిరీస్ మీరు గుర్తుపెట్టుకుంటే ఎన్టీపీసీలో ప్రాబ్లమ్స్ మీరు 95% స్కోర్ చేయొచ్చు ట్రిగనోమెట్రీలో ఈజీగా. ఓకేనా, అంతవరకు సరిపోతాయి. నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రెండింటికి సంబంధించిన ఒక 2 to 3 మోడల్స్ ఉంటాయి. అవి వరకు చాలు, ఇంకా అంతవరకు సరిపోతాయి మీకు. నెక్స్ట్ సర్చ్ అండ్ ఇండిసెస్, ఇవి కూడా అంతే. మీకు ఫార్ములాస్ వస్తే చాలు, ప్రాబ్లమ్స్ ఈజీగా చేస్తారు. సార్ మీకు సర్చ్ అండ్ ఇండిసెస్ అనేది చాలా టఫ్ టాపిక్ అంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో టోటల్గా 4 వీడియోస్ అప్లోడ్ చేశాను. సర్చ్ అండ్ ఇండిసెస్ మీద 4 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈజీ నుంచి మోడరేట్గా ఉండే టాపిక్స్ ఒక 3 అప్లోడ్ చేశాను. ఒకటి కొంచెం అబవ్ యావరేజ్ ఉండే క్వశ్చన్స్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఈ 4 వీడియోస్ మీకు చూసి ఆ 4 వీడియోస్ మీకు అంతా అర్థమయ్యి ఆ క్వశ్చన్స్ అన్ని మీరు చేయగలిగితే ఇక మీకు తిరుగులేదు ఈ టాపిక్ మీద, సరిపోతుంది. ఆ వీడియోస్ ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఆల్జీబ్రా కూడా ఇంతేనండి. ఈ ఫార్ములాస్ మీద బేస్ చేసుకుని ఉంటుంది, సింప్లిఫికేషన్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. దీంట్లో కూడా మీరు మోడరేట్ లెవెల్లో క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి చాలు. నెక్స్ట్ ఏజెస్ ఒకటే మోడల్ అండి. ప్రీవియస్గా ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉంది, ప్రెజెంట్ ఏంటి, ఈ కాన్సెప్ట్ చుట్టూనే మారుతూ ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ. ఓకేనా. సో దాని మీద కొంచెం క్లారిటీ తెచ్చుకొని చాలు. ఓకే, టోటల్గా 3 రకాలుగా డివైడ్ చేశాను. ఒకటి 100% మీరు నేర్చుకోవాల్సిన టాపిక్స్, సెకండ్ది కాన్సెప్ట్ మీద క్లారిటీ తెచ్చుకోవాల్సిన టాపిక్స్, థర్డ్ది ఓన్లీ ఫార్ములాస్ వరకు చదువుకొని క్వశ్చన్ల వరకు మోడరేట్ లెవెల్లో ప్రిపేర్ అయ్యే టాపిక్స్. ఇంతవరకు మీరు ప్రిపేర్ అవ్వండి. సార్ ఇంతకన్నా ప్రిపేర్ అవ్వద్దా అంటే ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అవడంలో తప్పు అయితే లేదు, కానీ ఎంతవరకు ప్రిపేర్ అయితే చాలు అని చెప్తున్నాను. అండ్ మిగతా టైంని వేరే సబ్జెక్ట్ ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో దీంట్లో మీరు ఆల్మోస్ట్ 90% మీరు రీచ్ అవ్వగలిగితే మీకు 28 to 29 మార్క్స్ గ్యారంటీ వస్తాయి. ఈ ప్రిపరేషన్ మీరు 100% రీచ్ అయితే కనుక 30కి 30 మీకు ఈజీగా వస్తుంది. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఎలా ప్రిపేర్ అయితే మీకు 100% స్కోర్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పి మీకే వదిలేస్తున్నా. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డైలీ 1 టాపిక్ 100% నేర్చుకోవడానికి ట్రై చేయండి. కుదరని పక్షంలో 2 days ఒక టాపిక్ అన్నా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి అర్థమెటిక్ ఈజీగా ఉంటుంది, కొంతమందికి రీజనింగ్ ఈజీగా ఉంటుంది, కొంతమందికి రీజనింగ్ ఈజీగా ఉంటుంది, కొంతమందికి అర్థమెటిక్ టఫ్గా ఉంటుంది. సో ఇట్లా అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మీ ఓన్ క్యాపబిలిటీస్ ఉపయోగించుకొని మీ ఓన్ టైమింగ్ సెన్స్ చూసుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా రీజనింగ్కి కూడా మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ కావాలి. ఏ టాపిక్స్ ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వడానికి కావాలంటే రీజనింగ్ గురించి కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. I hope all of you will get succeeded by preparing well. Thank you very much.